సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ సింహరాశికి వచ్చేటప్పటికి రాసాధిపతి వచ్చి రవి. అక్కడ మనకి సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము వచ్చి సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళకి ఇక్కడ రవి కానీ చూసుకుంటే ఇక్కడ రాసాధిపతి వచ్చిన రవి వీళ్ళకి షష్టమ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి వెళ్ళడం, అలాగే వీళ్ళకి ఈ ఎప్పుడైతే ఫిబ్రవరి 14 నుండి ఈ యొక్క సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడో కాబట్టి కాస్త జీవిత భాగస్వామి విషయాల్లో కావచ్చు, లేదా భాగస్వామి వ్యాపార విషయాల్లో కావచ్చు, కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు, అనవసరమైన వాదనలు, గొడవలు, ఏదో ఒక చికాకులు, లేదా పనుల్లో ఆలస్యము, తద్వారా మానసిక ప్రశాంతత కోల్పోవడము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు విద్యార్థులకు మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాస్త వాళ్ళు ఏదైతే ఉత్తీర్ణత సాధించాలనుకుంటున్నారో అవి సాధిస్తారు. దానికి తగ్గట్టుగా వీళ్ళు మంచి కృషి చేయడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కాస్త ఒత్తిడి ఉండడం వల్ల వీళ్ళు ఏదైతే కుటుంబ పరంగా ఎప్పుడు ఏదైనా పండుగలు వచ్చినా లేకపోతే ఒక సండేస్ వచ్చినా కూడా వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వాటి వల్ల లేక కావచ్చు, లేదా నైట్ డ్యూటీస్ వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా కుటుంబానికి దూరంగా ఉండడం, లేదా కుటుంబానికి దూరంగా ఉండి ప్రయాణాలు చేస్తూ ఉండడం, లేదా కుటుంబానికి కాస్త వాళ్ళకి కావాల్సినంత సమయాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోవడం, ఇలాంటివి ఏదో ఒక రకంగా జరిగే అవకాశం అనేది కనబడుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలలో మంచి మార్పులు కావాలనుకుంటున్నారో, లేదా ఉద్యోగాలలో కొద్దిగా హైక్ వచ్చి మారాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశము, అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క కుజుడు కూడా వీళ్ళకి ఈ పంచమ స్థానం నుండి షష్టమ స్థానానికి మారడము, అలాగే ఇక్కడ చతుర్థాధిపతి కూడా అయ్యాడు ఈయనే. అంటే ఇక్కడ భూములకి, ప్రాపర్టీస్కి, గృహము, వాహనము ఇలాంటి కారకుడైన, అలాగే సిమెంటు ఇలాంటివి ఉంటాయి కదా, ఆ వీటికన్నింటికి కారకుడైన కుజుడు వచ్చి ఉచ్చ స్థానంలోకి మార్పు చెందుతాడు. ఎప్పుడైతే ఈయన చతుర్థాధిపతి వెళ్ళి షష్టమ స్థానంలోకి వెళ్తాడో అప్పటి నుంచి వీళ్ళకి స్థిరచరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు, అమ్మకాలు చేసేటప్పుడు కూడా మంచి లాభాలు పొందడం, అంటే ఏదైనా ఒక అమ్మేటప్పుడు వీళ్ళు ఎక్కువ లాభానికి వీళ్ళు అమ్మడము, అలాగే కొనుక్కునేటప్పటికి వీళ్ళ ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లోకి రావడము, అంటే రెండు వీళ్ళకి ప్లస్ పాయింట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా కానీ చూసుకుంటే ఇక్కడ సంతానానికి సంబంధించి పంచమాధిపతి అయిన గురువు కూడా డైరెక్ట్గా వీళ్ళ రాశిని చూస్తూ ఉండడం వల్ల ఇక్కడ సంతానపరంగా వృద్ధి, సంతానపరంగా వీళ్ళకి విద్యా, ఉద్యోగం, వ్యాపార పరంగా కూడా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఇలాంటివి కావచ్చు, ఏవైనా సరే కాస్త కొద్దిగా ఆలస్యం అయ్యే సూచన, ఎందుకంటే పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి కాస్త కొంచెం ఉండడం. అలాగే ఇక్కడి నుంచి ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు చెందుతాడో, శుక్రుడు కూడా మార్పు చెందిపోతాడో, ఇవన్నీ కూడా కాస్త కొంచెం వీటికి ఆలస్యం అవ్వడం, లేదా చిన్న చిన్న చికాకుల మనస్పర్ధలు, అక్కర్లేని వాదనలు, లేదా ఒకటి మాట్లాడితే ఇంకొకటి అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కాస్త మధ్యలో ఆలస్యం అవుతున్నా కూడా వీళ్ళకి డబ్బు కాస్త ఎక్కువ రావడం అనేదే అవుతుంది. అలాగే వీళ్ళకి సంతానపరంగా అనుకూలత ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఏవైతే ఉన్నాయో కాస్త ఇంటికి దూరంగా ఉండి గడపాల్సి వస్తుంది. మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దత్త ఆరాధన చేసుకోవడం, లేదా దత్త చరిత్ర పారాయణ చేసుకోవడం, లేదా మనకి దత్తాత్రేయులకు సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి, అవి స్తోత్రాలు పఠనం చేసుకోవడం, పసుపచ్చ పూలతో ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు అర్చన చేయడం. 1, 2 పూలు, అంటే మనకేం చామంతి పూలు అక్కల, మనకి దొరికే ఈ పసుపు గన్నేరు ఇలాంటివి దొరుకుతాయి కదా, అలాంటి వాటితోనైనా సరే అర్చన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.